అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగే బాత్ చేసి వంట స్టార్ట్ చేసేసాను. ఈరోజు చపాతీ కాంబినేషన్ గుత్తి వంకాయ కర్రీ చేసేసాను. బట్ వీడియో షూట్ చేసే టైం అయితే లేదు. నాకు వచ్చిన ద బెస్ట్ రెసిపీస్లో గుత్తి వంకాయ కర్రీ ఒకటి. లాంగ్ వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. హెడ్ బాత్ చేశాక హెయిర్ డ్రై అవ్వకపోతే నాకు చాలా హెడేక్ వస్తుంది. అందుకే హెడ్ బాత్ చేసే రోజు కొంచెం ఎర్లీగా అయితే లేస్తాను, లేదంటే డే అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇది నీమ్ కూంబ్ అని లాంగ్ వీడియోలో చెప్పాను కదా, అంటే వేప చెట్టు బెరడుతో చేసింది. అంటే నేను కొని 1 month పైనే అయ్యింది. ఇప్పటికీ నీమ్ స్మెల్ వస్తూనే ఉంటుంది. సో ఒరిజినలే అని నేను అనుకుంటున్నాను. నాకు హెయిర్ ఫాల్ కూడా కొంచెం కంట్రోల్ అయినట్లు అనిపించింది. నా లుక్ అయితే యాజ్ యూజువల్ కామన్. మోస్ట్లీ డైలీ ఇలానే హెయిర్ స్టైల్ చేస్తాను. ఏదైనా అకేషన్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను. యాక్చువల్గా నేను చేయించేది లేయర్ కట్ 6-7 months బ్యాక్ చేయించాను. మళ్ళీ పెరిగిపోయింది. ఒక 2 years మళ్ళీ గ్రోత్ అయ్యాక చేయిద్దామని వదిలేశాను. డ్రెస్ని షార్ట్ వేల్తో అయితే పేర్ చేశాను. ఫైనల్గా నా లుక్ ఇలా ఉంది. మధ్యాహ్నానికి బాక్స్ పెట్టుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నానికి రైస్ చేశాను. కర్రీ అయితే కామన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ఎక్కువ కామన్గా చేసే టిఫిన్ దోశ. అదైతే ఈజీగా అయిపోతుంది, అందరికీ ఫేవరెట్ కూడా. ప్రిపేర్ చేసుకోవడమే కష్టం. ప్రిపేర్ చేసుకున్న 3-4 days దాకా అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ వీకెండ్ అయితే ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది. పిల్లలకి బట్టలు తీసుకోవాలి, అందుకే విశాల్ మార్ట్కి వచ్చేసాను. తీసుకుంటే ఫస్ట్ క్రై లేదంటే విశాల్ మార్ట్, ఈ రెండే ప్రిఫర్ చేస్తాను. పాప బాబుకి అయితే ఇద్దరికి తీసేసుకున్నాను. ఇద్దరికి ప్యాంట్స్ టీ షర్ట్స్ తీసేసుకున్నాను. ఫ్రాక్స్ ఏం నచ్చలేదు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.